మీరు ఒక మంచి ఒరేటర్, మంచి పెయింటర్, మంచి రైటర్, ఇంకా థింకర్ ఇంతలా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారు? రాజకీయం ఎందుకు అంటే, మా పెద్దన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసేవారు. మా గ్రామం గురించి మీకు తెలుసుంటే మీకు అర్థమవుతుంది. మా గ్రామం ఎలాంటిదంటే, అక్కడ దాదాపు ఒక 2000 మంది మాత్రమే ఉంటారు అంతే. కానీ మా గ్రామం ఒక ఫ్యాక్షన్ విలేజ్. అదేంటంటే మా గ్రామంలో ఎప్పుడు చూసినా గొడవలు, సమస్యలు, హత్య చేయడాలు, మర్డర్‌లు ఇవన్నీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవి. హ్మ్. నాన్నగారి మీద కూడా మర్డర్ కేసులో కన్విక్షన్ చేశారు. సెషన్స్ జరిగాయి కోర్ట్‌లో. ఆ తర్వాత హైకోర్ట్‌లో అపీల్ చేశాం. అది ఇంకొక విషయం. తప్పుడు కేసు వేశారని. అప్పుడు మా అన్నయ్య దగ్గర తను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు. ఈ గ్రామాన్ని మీరు ఎదుగుదలకి తీసుకురావాలంటే ముందు వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించాలి. అంటే ఆ ఊరు నుంచి. మా ఊర్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి. గొడవలు జరుగుతూ ఉంటాయి. మా ఊర్లో దాదాపు 30, 40 సంవత్సరాలుగా ఎవరు ప్రశాంతంగా పడుకున్నదే లేదు తెలుసా? అప్పుడు కరెక్ట్‌గా మా అన్నయ్యకి పోలీస్ కానిస్టేబుల్‌గా ఊర్లో ఉద్యోగం దొరికింది. అప్పుడు మా కుటుంబంలో పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు. మంచి రెప్యూటెడ్ ఫ్యామిలీ మాది. అరే! వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకడు పోలీస్ డిపార్ట్మెంట్‌లోకి వెళ్లి చేరాడు. పైగా కానిస్టేబుల్ అని చెప్పి అందరూ బాగా ఆశ్చర్యపడ్డారు. చాలా రోజులుగా బంధువులు ఎవరూ అసలు ఇంటి వైపే రాలేదు. ఎందుకని అసలు వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు అని. కానీ మా అన్నయ్య ఏమనుకున్నారంటే, వీళ్ళందరూ మన మాట వినాలి అంటే మనం రాజకీయంలోకి రావాల్సిందని. రాజకీయం వల్ల మాత్రమే వీళ్ళందరూ మారతారని చెప్పారు. అందువల్ల మా అన్నయ్య ఏం చేశారంటే, మా ఊరు నుంచి మమ్మల్ని తీసుకువెళ్ళి ఆయన ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడికే తీసుకువెళ్లారు. ఎందుకంటే అప్పుడు మా నాన్నగారికి ఆ కేస్ వేయడానికంటే ముందు ఎవరైనా రాజకీయ వ్యక్తులు ఊరికొస్తున్నారంటే మన ఇంటికే వస్తారు. వేరే ఆప్షనే లేదు వాళ్ళకి. అందరూ మా ఇంటికే వస్తారు. ఓటు అడగాలంటే ముందు మా ఇంటి నుంచే మొదలు పెడతారు. ఎవరైనా రాజకీయ నాయకులు రావాలన్నా కూడా మా ఇంటికే వస్తారు. పోలీస్ ఆఫీసర్ రావాలన్నా కూడా మా ఇంటికే వస్తారు. కేసు వచ్చిన తర్వాత, సమస్యలు వచ్చిన తర్వాత అందరూ అసలు రావడమే మానేశారు. అందులో కూడా ముఖ్యంగా రాజకీయ వ్యక్తులు. అందువల్లే అన్నయ్య కూడా మనం కూడా రాజకీయంలో దిగాలరా అని చెప్పారు. ఆ ఆశ నాకు కూడా తట్టింది.